డైలీ టేస్ట్ ది డైలీ. టీడీపీ రెడ్ బుక్ పేరుతో రాజకీయం చేస్తోంది. దీనికి కౌంటర్గా ఇప్పుడు వైసీపీ డిజిటల్ బుక్ తీసుకువచ్చింది. అధికార పార్టీలో ఎవరైనా సరే అన్యాయం చేస్తే డిజిటల్ బుక్లో ఎంట్రీ చేయాలని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కానీ ఈ డిజిటల్ బుక్ ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందిగా మారిందా? ఇందులో ప్రతిపక్ష అధికార పార్టీ నేతల పేర్లకు బదులు సొంత పార్టీ నేత పేరు ఎక్కించడం చర్చనీయాంశంగా మారిందా? ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయి ఏడాదిన్నర అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ 175 నినాదంతో జనంలోకి వెళ్లిన జగన్కు ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. కేవలం 11 సీట్లతో మాత్రమే గెలిపించారు. దాంతో అధికారానికి దూరమైన జగన్కు పార్టీ నేతలను కాపాడుకోవడం ఇబ్బందిగా మారింది. ఆలోపే నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతలను జైలుకు పంపడంతో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. ఇప్పుడు సొంత పార్టీ నేతలను కాపాడుకోవడం జగన్కు కత్తి మీద సాములా మారింది. అందుకే జగన్ పార్టీ నేతలను కాపాడుకునేందుకు రెడ్ బుక్కు పోటీగా డిజిటల్ బుక్ను తీసుకువచ్చారు. కూటమి నేతల ఆగడాలను డిజిటల్ బుక్లో నమోదు చేయాలని, మరో 3.5 ఏళ్ల తర్వాత వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, అప్పుడు సప్త సముద్రాల ఆవల దాగున్నా వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ రాకతో వైసీపీ నేతలు, కార్యకర్తలు మంచి ఊపు మీదున్నారు. డిజిటల్ బుక్లో తమకు జరుగుతున్న అన్యాయాలను ఎక్కిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ బుక్లో మాజీ మంత్రి విడుదల రజనీ ఎక్కేశారు. ఈ బుక్లోకి తమను వేధించిన ఇతర పార్టీల వారిని ఎక్కించాలని జగన్ అంటుంటే, వైసీపీ నేతలు మాత్రం కొంతమంది తమ నేతల బాధలు భరించలేక సొంత వారి పేర్లే ఎక్కిస్తున్నారు. దాంతో పార్టీలో ఇన్నాళ్ళు తెరమీదకు రాని అనేక వ్యవహారాలు బయటకు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహారం ప్రతిపక్ష పార్టీకి ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో విడుదల రజనీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆమెకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. చిలకలూరిపేటలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలవగానే మంత్రిగా అవకాశం ఇచ్చారు. పార్టీలో మంత్రివర్గంలో కొందరు సీనియర్లతో పోల్చుకుంటే విడుదల రజనీ చాలా జూనియర్ అయినప్పటికీ ఆమెకు టాప్ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన విడుదల రజనీ ప్లేస్ మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. కూటమి అభ్యర్థి గల్లా మాధవి చేతిలో 51,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాంతో ఆమె పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ రజనీ తిరిగి చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్గా వచ్చేశారు. దాంతో అప్పటి వరకు చిలకలూరిపేట వైసీపీకి పెద్ద దిక్కులా ఉన్న మర్రి రాజశేఖర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన అధికార పార్టీ టీడీపీలో చేరిపోయారు. అయితే వైసీపీ అధికారంలో ఉండగా విడుదల రజనీ ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు పొందారు. అంతేకాదు పేటలో అనేక మంది వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సొంత పార్టీకి అండగా ఉండేవారిని కూడా టార్గెట్ చేశారనే విమర్శలు ఉన్నాయి. అప్పట్లో రజనీని ఎదిరించే ధైర్యం ఎవరూ చేయలేదు. కానీ ఇప్పుడు పార్టీ అధినేత అన్యాయాలపై ఫిర్యాదులకు తెరలేపడంతో విడుదల రజనీ అడ్డంగా బుక్ అయ్యారు. తాజాగా సుబ్రహ్మణ్యం అనే వైసీపీ నేత విడుదల రజనీపై డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారు. 2022లో మంత్రిగా ఉన్నప్పుడు రజనీ తన కార్యాలయం, ఇళ్లుపై తన అనుచరులు రౌడీ షీటర్లతో దాడులు చేయించారని ఆయన అందులో ఫిర్యాదు చేశారు. ఆధారాలు కూడా జత చేశారు. రజనీపై చర్యలు తీసుకుంటేనే కార్యకర్తలకు నమ్మకం ఉంటుందని సుబ్రహ్మణ్యం అంటున్నారు. మరోవైపు చిలకలూరిపేటలో ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన విడుదల రజనీపై ఇప్పటికీ 10ల కొద్దీ ఫిర్యాదులు పోలీసులకు అందాయి. ఆమె మరిదిని కూడా అరెస్ట్ చేశారు. స్వయంగా రజనీపైనే కేసులు నమోదయ్యాయి. అయితే మహిళల్ని అరెస్ట్ చేయకూడదన్న రూల్ పెట్టుకోవడంతో ఆమెకు న్యాయపరమైన అవకాశాలు కల్పించారు. అయితే సొంత పార్టీ నుంచి సైతం ఆమెపై ఫిర్యాదులు తప్పడం లేదు. ఆమె చేసిన దందాల కారణంగా పేటలో అయితే గెలవలేరని గుంటూరుకు పంపించారు.
అక్కడ అసలు ఘోరంగా ఓడిపోవడంతో తనకు పేటనే మంచిదని చెప్పి మళ్ళీ అక్కడికే ఇన్ఛార్జిగా వెళ్లి రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు సొంత పార్టీలో మాజీ మంత్రి రజనీపై కేసు నమోదైంది. మరి ఈ విషయంలో పార్టీ అధినేత జగన్ ఎలా స్పందిస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.